శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వజ్రపు కొత్తూరు మండలంలో చిన్నవంక పంచాయతీలో తాటివాడ గ్రామంలో ఈరోజు పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రైతు పొలంలో గాని తోటలో గాని స్థలం చూపితే చాలు ఎన్ఆర్జేసీ ద్వారా పనులు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ హేమాబాబు చౌదరి, అలాగే ఎన్ఆర్జేసీ అధికారులు, మండల పరిధిలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్నవే లేకుండా వేసిన 1-2 రోడ్లని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్పితే చేయలేని పని. ఒక్క పలాస నియోజకవర్గంలోనే మందస, పలాస, వజ్రపు కొత్తూరు 3 మండలాలలో గత 3 నెలల్లో 70 కోట్ల ఎన్ఆర్జీఎస్ పనులు జరిగారంటే అది కూటమి ప్రభుత్వం తాలూకా పనితీరు. పండగలోని మన గ్రామాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగున్నాయి, కూటమి మీద ఏ అభిప్రాయం పెట్టుకున్నామో ఆ అభిప్రాయంతో ముందుకెళ్తున్నామని. అలాగే ఇందాక పెద్దలు చెప్పారు, ఈరోజు మన ఆరోబి కానీ కిడ్నీ హాస్పిటల్ కి సంవత్సరాల జీతాలు లేకుండా అక్కడ ఉంచాడు. ఇళ్ళకి కానీ పండగ కాదని అందరికీ తెలుసు. ఒక హాస్పిటల్ కట్టేసి 5 సంవత్సరాలు ఏం చేసావయ్యా అప్పలరాజు అంటే ఆ హాస్పిటల్ ని ముందు నుంచి, వెనక నుంచి, పై నుండి, కింద నుండి ఫోటోలు తీయడం తప్పితే అందులో నువ్వు పెట్టిన వాళ్ళ దగ్గర కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు. ఈ రోజు నవంబర్లో అసెంబ్లీలో చెప్పిన వెంటనే వాళ్ళకి జనవరి కల్లా వాళ్ళని లిస్ట్ చేసుకొని వాళ్ళందరికీ జీతాలు పడేలా చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.
ఇవన్నీ మన అందరం కలిసి కట్టుగా చేసుకున్న విజయాలు. అలాగే జీడిపప్పు గురించి ఇప్పటికే 2 అసెంబ్లీల్లో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా రావచ్చు, ఎందుకంటే కొంతమందిని పిలిచారు, కొంతమందిని పిలవలేదు. ముఖ్యంగా మా చిన్నారావు గారు ఎక్కడున్నారో తెలియదు, ఆయన అంటూ ఉంటారు కొంతమందినే మీరు పిలుస్తున్నారమ్మా అని. రేపు ఏప్రిల్ 4వ తారీఖు లోపల పార్లమెంట్ అయ్యే లోపల జిల్లా నాయకులతో కలిసి, రాష్ట్ర మంత్రి గారితో కలిసి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి జీడిపప్పుకి, జీడి పిక్కలకి మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస ధర ప్రకటించేలా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్తున్నాము. ఎవరెవరు రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను డే టు టైం మంత్రి గారికి అడిగి చెప్తాను. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి ఆహ్వానితులే. అలాగే ఈరోజు పెట్టిన కార్యక్రమం, ఇక మనం చేసుకునే ఈ సంబంధానికి వస్తే, పార్టీలోని ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా, ఏ పార్టీ పోస్ట్ అయినా కావాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన యువ నాయకులు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం, KSS లో మనందరం సభ్యులై ఉండాలి. కుటుంబ సాధికార సభ్యులై ఉంటేనే ఎమ్మెల్యే టికెట్ కానీ, MP టికెట్ కానీ, జిల్లా పరిషత్ కానీ, సర్పంచ్ కానీ, రేపు ఉదయం మీరు కావాలనుకున్న ఏ పదవులు పార్టీలో కావాలన్నా, ఇటు పార్టీ పదవులు అటు ప్రభుత్వ పదవులు కావాలన్నా కార్పొరేషన్స్ లో ఖచ్చితంగా మనందరం KSSలుగా మన పేర్లు నమోదు చేయించుకుంటేనే, మన పేరు అక్కడికి పంపగానే వాళ్ళు మందు చూసేది ఇతనికి సభ్యత్వం ఉందా లేదా, ఇతను KSS గా ఉన్నాడా లేడా, అవి ఉంటేనే ఎవరికైనా పార్టీ పదవులని చాలా నిర్ద్వంద్వంగా, చాలా స్పష్టంగా మన యువ నాయకులు లోకేష్ గారు చెప్పారు. మనకి ఈ నెల 29వ తారీఖు లోపల 3 మండలాలు మున్సిపాలిటీలో KSS ని మనం నియమింపజేసుకోవాలి. ప్రతి 60 మందికి, అంటే మనకి మళ్ళీ కొత్తగా అన్ని లిస్టులు, అన్ని బూతుల్లోని ఓటర్ లిస్టులు వచ్చాయండి. ఆ లిస్టులు కూడా మన పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉన్నాయి, మీ అందరికీ పంపిస్తాం. ఇది సమిష్టిగా మనందరూ అనుకుంటేనే ఇవాళ 22వ తారీఖు వారం రోజుల లోపల, అంటే ఇవాళ శనివారం, వచ్చే ఆదివారం లోపల మనం ఇది పూర్తి చేసుకోగలగాలి. ఒక అధ్యక్షులు చూసుకుంటారు, ఒక జనరల్ సెక్రటరీ చూసుకుంటారంటే ఏ పని అవ్వదు. మా పంచాయతీ, మా గ్రామం, మా బూత్ మేము చూసుకుంటామని వస్తేనే అందరం కలిసికట్టుగా వారం రోజుల్లో పూర్తి. తెలుగుదేశం పార్టీ మండల పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి 3 ముఖ్య కారణాలు. మంది పెద్దలు ఉన్నారు, దయచేసి సమయాభావం వల్ల 12:30 అవుతుంది. చాలాసేపు నుంచి మన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇందులో పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ 1 గంట పావు కన్నా ఇంటికి వెళ్ళాలన్న ఆలోచనతో వచ్చిన కార్యక్రమాల్ని మీతో క్లుప్తంగా మాట్లాడి, ఇంకే సమస్యలున్నా మీరు పలాస ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడవచ్చు. దయచేసి ఇది స్పీచ్లు ఇచ్చే వేదిక కాదు. మనం ఈరోజు ఏ కార్యక్రమంకి వచ్చామో ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్దామని ఈ మైక్ తీసుకోవాల్సి వచ్చిందండి. ముఖ్యంగా 9 నెలలు పూర్తి చేసుకున్నాము NDA కూటమిలో. ఈ 9 నెలల్లో తెలుగుదేశం, జనసేన, BJP కూటమి రాష్ట్రం మొత్తం మీద చేస్తున్న అభివృద్ధి పనులు ఒక ఎత్తైతే, మన పలాసలో గత 5 సంవత్సరాలలో మంత్రి అని చెప్పిన వ్యక్తి చేయలేని, 5 సంవత్సరాల్లో ఆయన చేయలేని పనిని ఈరోజు మీ అందరి నమ్మకంతో, అధికారుల సహకారంతో, జిల్లా మరియు రాష్ట్ర పెద్దల తోడుతో ఈరోజు మనం 8 నెలల్లో పూర్తి చేసుకోమనడానికి ఎటువంటి సందేహం లేదు. చాలా వివరాలు మండల అధ్యక్షులు మోహన్ గారు మీ ముందుకు చెప్పారు. ఒక మంత్రి అయి ఉండి 4 సంవత్సరాలు వంశధార నీళ్ళు ఎందుకు తేలేదంటే మింగలేక మంగళవారం కబుర్లు చెప్పారు. అచ్చెన్నాయుడు ఆపేశారన్నాడు, ఆయన ఆపేశారన్నాడు, ఎవడో ఆపేశారన్నాడు, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నారు. మరి ఈరోజు ఒక మామూలు ఎమ్మెల్యేని గెలిచిన నెల లోపల అదే వంశధార అధికారులతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, అదే రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారి సహకారంతో, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో మొట్టమొదటి నీరు వదిలితే అది పలాసకి రావాలని వాళ్ళని ప్రాధాయపడి తీసుకొచ్చాం. ఇక్కడ చెప్పేది ఒకటే, చేసే పని మీద చిత్తశుద్ధి, చేయాలన్న తపన ఉంటే ఖచ్చితంగా చేయగలం. దానికి ఎమ్మెల్యే అన్న మంత్రి అన్నది ఏమాత్రం తేడా ఉండదు.